అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. పరశురాముడు తన కన్న తల్లిని ఎందుకు కడతీర్చాడో తెలుసా? ఈ వీడియోలో వివరంగా చెప్పుకుందాం. ఇలాంటి డివోషనల్ స్టోరీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. మన ఛానల్ విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్రపంచంలో తల్లిని మించిన వారు ఎవరు ఉండరు. దైవం తర్వాత మరొక దైవం అంటే అది ఖచ్చితంగా మన కన్న తల్లే అని చెప్తాం. ఇంకా చెప్పాలంటే కనిపించిన దేవుడు కన్నా కనపడే దేవుడే మన అమ్మ. జన్మనివ్వడంతోనే ఆమె బాధ్యత పూర్తయిపోదు. ఎన్నెన్నో త్యాగాలు చేసి పెంచి పెద్ద చేస్తుంది. అందుకే ఏమిచ్చినా తల్లి రుణం తీర్చుకోలేము అంటారు. మరి అటువంటి పరశురాముడు కన్న తల్లిని గొడ్డలితో ఎందుకు నరికి చంపవలసి వచ్చింది? పరశురాముడికి మానవత్వం లేదా? అతనేమైనా కసాయివాడా? తల్లిని ఎందుకు చంపాడు? దాని వెనుక ఉన్న కథ ఏమిటి? పురాణ ఇతిహాసాలు ఏమిటి? వాటి రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. పరశురాముడు మహర్షి, జమదగ్ని మరియు రేణుక యొక్క కుమారుడు. రేణుక ఆమె భర్త పవిత్రత మరియు పతిభక్తికి ప్రసిద్ధి చెందింది. ఆమెకు అటువంటి విశ్వాసం కూడా ఉంది. ఆమె కాల్చని మట్టి కుండలో నది నుండి నీరు తేవడానికి వెళ్ళింది. ఆమెకు కాల్చని మట్టి కుండలో నీరు తెచ్చే ప్రాతిపత్యం కలిగి ఉంది. ఒక రోజున నది వద్ద ఉండగా ఆమెకు ఆకాశంలో గంధర్వ సమూహంతో కూడిన రథం కనిపించింది. ఆమె వారిని అలా చూస్తూ ఉండగా నీటితో ఉన్న కాల్చని మట్టి కుండ కరిగిపోయింది. ఆమె తిరిగి వచ్చేసరికి భర్త చాలా కోపంగా ఉన్నారు. ఆమె నది ఒడ్డున అనిశ్చితంగా ఎందుకు వేచి ఉన్నది? ఇదిలా ఉండగా జమదగ్ని తన భార్య తిరిగి రాలేదని గమనించాను. తన యోగశక్తి ద్వారా నది దగ్గర జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. ఋషి తన పెద్ద కుమారునికి గొడ్డలి ఇచ్చి తల్లిని చంపమని అతనే పంపించాడు. ఆ బాలుడు భయంతో నేను చంపను అని చెప్పి నిరాకరించడం జరిగింది. అప్పుడు జమదగ్ని అతన్ని రాయిగా మార్చాడు. అప్పుడు జమదగ్ని మిగతా కుమారులను కూడా అడిగాను. వారు కూడా తల్లిని చంపడానికి ఒప్పుకోక నిరాకరించాను. అప్పుడు వారిని కూడా రాయిలుగా మార్చేశారు. చివరగా తన చిన్న కుమారుడు అయినటువంటి పరశురాముడు మిగిలాడు. అతను తన తండ్రి ఆజ్ఞ ప్రకారం తన తల్లి తలను నరికెను. జమదగ్ని సంతోషంతో పరశురామునికి 2 వరాలు ఇచ్చాను. అప్పుడు పరశురాముడు తన తల్లిని బతికించుట మరియు రాయిగా మార్చిన తన సోదరులను బతికించమని 2 వరాలను కోరుకోమన్నారు. తన కుమారుని ఆప్యాయత మరియు భక్తికి మెచ్చి జమదగ్ని తన అభ్యర్థనను మన్నించెను. భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతంలో ఎల్లమ్మ దేవత ప్రముఖ దేవతగా ఉంది. ఆమె పేద మరియు అనగదొక్కబడిన వారికి దేవతగా ఉంది. తన తల్లిని చంపడానికి పరశురాముడు గొడ్డలి ఎత్తినప్పుడు ఆమె పరుగెత్తి తక్కువ కులం కలిగిన పేద మహిళ ఇంట్లో తలదాచుకుంది. పరశురాముడు తన తల్లిని నరకడానికి అనుసరించిన సమయంలో తక్కువ కులం కలిగిన పేద మహిళ మాతృహత్యను నిరోధించే ప్రయత్నంలో అడ్డు వెళ్ళారు. అప్పుడు అనుకోకుండా ఆమె తల పగిలెను. తన తల్లిని బ్రతికించమని పరశురాముడు తన తండ్రి జమదగ్నిని వరం కోరుకున్నప్పుడు అనుకోకుండా తన తల్లి శరీరంలో తక్కువ కులం కలిగిన స్త్రీ యొక్క తల పెట్టబడుతుంది. ఆ తరువాత నుంచి రేణుక అసలు తలను ఎల్లమ్మగా పూజిస్తున్నారు. అందుచేతే రేణుకా దేవతను ఎల్లమ్మగా సూచిస్తారు. ఒకసారి హైహయరాజు కార్త్యవీర్య జమదగ్ని ఆశ్రమం దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో పరశురాముడు దూరంగా అడవిలో ఉండెను. రాజుకి భారీ పరివారం ఉన్నప్పటికీ
సప్తర్షి రాజుకు గొప్ప విందుని ఏర్పాటు చేశారు. జమదగ్నిని కార్తవీర్య ఇది ఎలా సంభవం అయిందని అడిగారు. జమదగ్ని అతనికి దీవెనలతో కూడిన కామధేనువు దూడని చూపించాను. దీనిని జమదగ్నికి ఇంద్రుడు ఇచ్చాను. ఇది కోరిన కోరికలను తీరుస్తుంది. అందువల్ల కార్తవీర్య ఆ దూడని ఇవ్వమని జమదగ్నిని కోరాను. ఇంటికి తిరిగి వచ్చిన పరశురాముడు మండిపడి రాజు ప్రసాదానికి వెళ్ళాను. తన గొడ్డల్ని జులిపించి రాజు యొక్క దళాలను చంపి చావిడి నుంచి దూడను తీసుకువచ్చిన రాజు కార్తవీర్యను చంపాను. అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన తండ్రి గర్వంగా ఉండెను. కానీ పరశురాముడి దగ్గర ఉన్న రక్తంతో తడిసిన గొడ్డలను చూసి ఆందోళన చెందాడు. ఆయన కోపం మరియు అహంకారం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలని కుమారుడిని హెచ్చరించారు. పరశురాముడు తన తండ్రి మందలింపును అంగీకరించి తపస్సు మరియు శుద్ధి కోసం తీర్థయాత్రలకు వెళ్లారు. ఇదిలా ఉండగా కార్తవీర్య కుమారులు భవనంలో వారి తండ్రిని చూశారు. అలాగే పరశురాముడు తన తండ్రిని హత్య చేశారని తెలుసుకున్నారు. వారు ప్రతీకారంతో ఆశ్రమానికి వచ్చి జమదగ్నిని హత్య చేశారు. ఋషి పరిసర ప్రాంతంలో బాణాలతో జింకలను చంపారు. ఆ తరువాత వారు జమదగ్ని శరీరం నుండి తలను వేరు చేసి తీసుకువెళ్లారు. పరశురాముడు తిరిగి ఇంటికి వచ్చేసరికి అతను తన తండ్రి యొక్క శరీరం పక్కన ఉన్న తల్లిని చూశారు. ఆమె జమదగ్ని ఛాతిపై 21 సార్లు కొట్టుకుంటూ రోడించాడు. ఆగ్రహంతో అతను రాజమందిరం వద్ద కార్తవీర్య కుమారులను వేటాడాను. అతను వారందరినీ చంపి దహనం నిర్వహించడం కోసం తన తండ్రి యొక్క తలను తిరిగి తీసుకువచ్చారు. ఆ తరువాత పరశురాముడు క్షత్రియ జాతిపై ఆగ్రహించి క్షత్రియులపై 21 సార్లు యుద్ధం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ప్రతిసారి అతని తల్లి ఇలానే చేస్తోందని పరశురాముడు భూమండలం అంతా ప్రయాణించి అమాయకులైన క్షత్రియ కులంలో ఉన్న మొత్తం పురుషులను హతమార్చను. మహాభారతంలో కూడా ఇలాగే రాశారు. త్రేత మరియు ద్వాపర యుగాల విరామాల మధ్య పరశురాముడు అసహనంతో అనేక తప్పులను చేశారు. పదే పదే క్షత్రియులను గాయపరిచేవాడు. ఆవేశపూరిత మరియు తన సొంత శౌర్యం ద్వారా క్షత్రియులను పూర్తిగా నాశనం చేశాడు. వివిధ పురాణాల్లో పరశురాముడి యొక్క కథలు చాలానే ఉన్నాయి. హిందూ మత సకల దేవగణాలలో వివిధ దేవతలతో తన పరస్పర చర్యలను ఈ విధంగా వివరించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పరశురాముడు తన తల్లి కంఠాన్ని తన చేతులతో తానే ఎందుకు గొడ్డలతో నరకవలసి వచ్చిందో ఈ వీడియోలో వివరంగా వివరించబడింది. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.